ప్రస్తుతం యువత కెరియర్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటంతో వయసు ఎక్కువైన తర్వాత పిల్లల్ని కనాలని చూస్తున్నారు. కానీ అప్పటికే మంచి అండాల విడుదల తగ్గుతుండటంతో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రెగ్నెన్సీ రాకపోతుండటంతో ఐవీఎఫ్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది. అండదానం చేసే వారి నుంచి తప్పనిసరిగా ఆధార్ కార్డును డాక్టర్లు తీసుకోవాల్సి ఉంటుందని మన దేశంలో ఉత్తరప్రదేశ్ లో ఓ టీనేజ్ అమ్మాయి తన అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉండే ఓ మహిళ మాటలు విని తల్లి అయ్యేందుకు అవసరమయ్యే అండాలను దానం చేసింది. అది కూడా కేవలం 15,000 రూపాయలకే. అప్పటికే ఆమెకు 15 ఏళ్లు కూడా లేవు. అలా వచ్చిన డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలన్నది ఆమె ఆశ. అలా ఆలోచించింది ఆమె ఒక్కతే కాదు. భారత్లో ప్రతి ఏడాది వారికి తెలియకుండానే వేలాది అండాలను బాలికలు, మహిళల శరీరాల్లో నుంచి బయటకు తీస్తున్నారు అని బ్లూంబర్గ్ తాజాగా విడుదల చేసిన ది ఎగ్ ఏ స్టోరీ ఆఫ్ అట్రాక్షన్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆపర్చునిటీ అనే కథనంలో పేర్కొంది. భూమిపై ప్రతి 15 సెకండ్లకు ఒకసారి మహిళల శరీరంలో నుంచి అండాలను బయటకు తీస్తున్నట్లు బ్లూంబర్గ్ తన కథనంలో తెలిపింది. చాలా వరకు ఐవీఎఫ్ అంటే కృత్రిమ గర్భధారణ చికిత్సలలో మహిళలు సొంతంగా తమ అండాలనే వాడుకుంటారు. కానీ 6% కేసులలో మాత్రం ఇతరులు దానం చేసిన అండాలను వాడుతున్నట్టు అందులో పేర్కొంది. భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ విడుదల చేసిన డేటా ప్రకారం భారత్లో ఒక్క 2023లోనే దానం ద్వారా తీసుకున్న అండాలను ఉపయోగించి 95,000 సార్లు ఐవీఎఫ్ జరిగినట్లు అంచనా. పిల్లల్ని పొందేందుకు కాస్త వయసున్న మహిళలతో పోలిస్తే యుక్త వయసులో ఉన్న మహిళల నుంచి సేకరించిన అండాలకే డిమాండ్ వస్తున్నట్లు బ్లూంబర్గ్ తన కథనంలో నివేదించింది. ఈ ఎగ్ ట్రేడ్ పరిమిత నియంత్రణ పద్ధతుల్లో ఓపెన్ మార్కెట్లు, గ్రే మార్కెట్లు, బ్లాక్ మార్కెట్లలో సాగుతోంది. అయితే అండదానం, సరోగసి ప్రక్రియలు చట్టబద్ధంగా జరిగేందుకు భారత్ ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలకు లోబడి అండదానం, సరోగసిలు జరగాలి. చట్టం ప్రకారం ఇమెచ్యూర్ ఎగ్ డోనర్ దానం చేయాలనుకునే మహిళల వయసు 23 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంతేకాక మహిళల నుంచి సేకరించిన ఓసైట్ను లేదా అండాన్ని ఒకరికి మించి ఎక్కువ జంటలకు ఇవ్వకూడదు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బ్యాంకులుగా నమోదు చేసుకున్న సంస్థల వద్దనే అండాన్ని దానం చేయాలి. అండం దానం చేసే వ్యక్తి తన జీవితంలో ఒకసారే దానం చేయాలి. చేసినప్పుడు 7కు మించిన ఓసైట్లను లేదా అండాలను దానంగా ఇవ్వకూడదు. అండాలను దానం చేయాలనుకునే మహిళలు ఆరోగ్యకరంగా, లైంగికంగా చురుకుగా ఉన్నవారే ఉండాలని, అయితే మహిళల నుంచి సేకరించిన ఓసైట్ అండాలను అమ్మేందుకో, ట్రేడ్ చేసేందుకు ఉపయోగించకూడదు. వాటిని ఎక్కడికి ఎగుమతి చేయకూడదు. తప్పుడుగా వీటిని ఉపయోగిస్తే ఏఆర్టీ చట్టం కింద జైలు శిక్షలతో పాటు జరిమానాలు కూడా ఉంటాయి. ఎన్ని చట్టాలు, ఎన్ని నిబంధనలు ఉన్నా అండాలతో వ్యాపారం మాత్రం మన దేశంలో రహస్యంగా సాగిపోతూనే ఉంది.